హలో, నేను మీ సంధ్య. టుడే కరెంట్ అఫైర్స్ చూద్దామా. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ ప్రగతి 2026 ముగిసింది. మేఘాలయలోని ఉమ్రోయులో నిర్వహించారు. భారత్తో పాటు మొత్తం 13 దేశాలు పాల్గొన్నాయి. ఉద్దేశం అంతర్జాతీయ సైనిక సహకారం మరియు సమన్వయం పెంపు. పశ్చిమ ఆసియాలో ఘర్షణల ప్రభావంపై ఆర్బీఐ హెచ్చరిక. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతను వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సేఫ్ ఛాంపియన్షిప్ కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ టోర్నమెంటులో అత్యంత కీలక పోటీలలో ఒకటిగా భావిస్తున్నారు. అరుదైన బ్లూ మూన్, మైక్రో మూన్ ఖగోళ ఘటన. శుక్రుడు, వీనస్, గురుడు, జూపిటర్ కూడా ఆకాశంలో కనిపించనున్నాయి. బ్రిటన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన. భారత్ యూకే సంబంధాలు, వాణిజ్యం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆసియా క్రీడల జట్టులో సూర్యకుమార్ యాదవ్కు చోటు లేదు. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా ఒప్పందం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ రక్షణ సహకారం మరింత బలపడనుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.